జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి మన్మోహన్ కృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా నమస్కారం. నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మకంగా పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నటుగా కొనసాగుతూ ఉన్నారు. 50 సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం. ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగరింది. మొన్నటి తరానికి బాలయ్యే, నిన్నటి తరానికి బాలయ్యే, నేటి తరానికి బాలయ్యే, రేపటి తరానికి కూడా బాలయ్యే. ఇట్లా అన్ని 50 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక, జానపద, చారిత్రాత్మక, పౌరాణిక ఇట్లా అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే. ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే, ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చిదిద్దారు. ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఓ పక్క దిగ్విజయంగా ఆ హాస్పిటల్ని ఎంతో సేవా దృక్పథంతో నడిపిస్తూ, ఇంకో పక్క రాజకీయ రంగంలో హిందూపూర్ శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించారు. ఒక ఎలక్షన్ మించిన ఒక ఎలక్షన్ 2014 కన్నా 2019లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల కన్నా 2024 ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో ప్రతి ఎలక్షన్కి ఆయన మెజారిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ సాధించారు. ఇలా ఒక పక్క సినిమా రంగంలో, సేవా రంగంలో, రాజకీయ రంగంలో బాలకృష్ణ గారు ఇలా అద్భుత విజయాలు సాధిస్తూ వెళ్ళటం నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. బాలకృష్ణ గారు మరిన్ని విజయాలు సాధించాలి, మరిన్ని పురస్కారాలు పొందాలి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ భారత ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా బాలకృష్ణ గారి శ్రమని, కష్టాన్ని, వారి ప్రతిభని గుర్తించి ఇంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందించడం మా అందరికీ గర్వకారణం, తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. అందరికీ ధన్యవాదాలు.